నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్, కేంద్రానికి సిజేఐ జస్టిస్ గవాయ్ ప్రతిపాదన, నవంబర్ 24న ప్రమాణం. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, స్పష్టమైన వివరణ ఇవ్వాలని రాష్ట్రాల సీఎస్లకు ఆదేశం. కలెక్టర్ల సమక్షంలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా, 2620 షాపులకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న మంత్రి పొన్నం, నవీన్ యాదవ్ గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచన. ఆటో డ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందన్న బీఆర్ఎస్, ఏడాదికి 12,000 రూపాయల హామీ ఏమైందని హరీష్ నిలదీత. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ పంపారు. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23న ముగియనుంది. దీంతో భారత 53వ సీజేఐగా నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్ జిల్లాలోని 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సాంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ఈ పదవి వర్ధిస్తుంది. ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. వీధి కుక్కల బెడద కేసులో తమ ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే ఇప్పటి వరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ఆక్షేపించింది. వీధి కుక్కల బెడద కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ మాత్రమే కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది. ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. వీధి కుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా చలనం లేదా అని ధర్మాసనం ఆక్షేపించింది. ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొంది. సీఎస్లు హాజరు కాకపోతే తదుపరి చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకున్నా జరిమానాతో పాటు చర్యలకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో వీధి కుక్కలకు సంబంధించిన అంశాన్ని కొన్ని నెలల కింద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఎలా ఉందనే అంశాన్ని తెలపాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. మహిళలకు ఉచిత బస్సుతో ఆటో కార్మికుల జీవితాలు కష్టాల్లో పడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కో ఆటో కార్మికుడికి 24,000 రూపాయల బాకీ పడిందని హరీష్ ఆరోపించారు. లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ ఫండ్లు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆటో డ్రైవర్లకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు హైదరాబాద్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్కు హరీష్ రావు ఆటోలో ప్రయాణం చేశారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన 3,000 కోట్ల రూపాయల్లో 1,500 కోట్లు ఆటో కార్మికులకు ఇవ్వాలని హరీష్ సూచించారు. మరోవైపు సికింద్రాబాద్ జబ్బార్ కాంప్లెక్స్ నుంచి రాణిగంజ్ వరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆటో కార్మికుల సంఘీభావం ప్రకటించారు. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళ యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈరోజు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలని రాహుల్ గాంధీకి
ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులనే యాడ్ చేసుకుంటారు. ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 1,500 रुपया कमाता था मैं, आज मुश्किल से 1,1200. वो 1,1200 भी मेरे जो ओरिजिनल मेरे जो खुद के ऑटो थे उसको भेजना पड़ा. आज मैं किराए पे लिया, मैं 400 रुपया दे रहा हूँ हर दिन. तो मेरे को अगर मैं 1,1200 रुपया कमा रहा हूँ, उसमें से अगर 400 रुपया ओनर को दे रहा हूँ, 200 रुपया अगर डीजल के लिए जा रहा, तो सब आप सोचिए मेरा किराया, बच्चों का फीस, ये सब मेरे को 500-600 में निकालना पड़ रहा साहब. इसलिए बोल रहा हूँ बेहाल है. తెలుగులో ఒక్క నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఆటో యూనియన్ సోదరులందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్నా మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి, మీకు మద్దతు చెప్పడానికే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన. అక్కడ జుబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు. ఏమేం లాభం జరిగింది అన్న, మా నాయన పెద్ద మనిషి, ఆయనకు 2,000 పెన్షన్ వస్తుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చింది, కేసీఆర్ గారు వచ్చినాక 2,000 వచ్చింది అన్నాడు. ఇంకేం లాభం జరిగింది అన్న, నాకు పెళ్ళై 6 ఏళ్ళు అయింది. నాకు పెళ్ళైనప్పుడు మా భార్య వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ స్కీమ్ వచ్చింది. నాది మా భార్యది కూడా జైరాబాద్ దగ్గర కోహిర్ కాబట్టి వాళ్ళకు వచ్చింది, వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ వచ్చింది అన్నాడు. పిల్లలు ఉన్నారా అని అడిగిన. 2 పిల్లలు ఉన్నారన్నా, ఒక చిన్న పాప ఇంకో బాబు, 2 ఉన్నారు. మరి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడిగిన. కేసీఆర్ కిట్ కూడా వచ్చిందన్న, 2కి వచ్చింది. సో నాకు మీ గవర్నమెంట్కి వెళ్ళి 3 లాభాలు అయినాయి. ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే, నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, నా 2 ఆటోలు అమ్ముకున్నా. ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది. ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్కి వస్తుంది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి. ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు. ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది. ఏక్ నహీ దో నహీ, ఏక్ నహీ దో నహీ, 162 लोग 168 लोग हमारे ऑटो चलाने वाले भाई आज तक खुदकुशी कर लिए. मेरे पास लिस्ट है, मैं ऐसे ही नहीं बोल रहा हूं. इगो लिस्टू పేర్లతోని సహా లిస్ట్ ఉన్నది. 161 మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు 161. ఈ లిస్టు నేనేదో పేర్లుతోనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను. అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన.
ఇంతమంది చచ్చిపోయినరు, అప్పటికి ఇంకా 100 మందే ఉండే, 100 మంది చచ్చిపోయినరు. ఒక్కొక్కలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇయ్యు, నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన. ఎన్ని కథలు చెప్పిండ్రు ఆ రోజు, ఏమేం చెప్పిండ్రు మీకు యాదుకుండాలి. మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు, ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరు. नया आपके लिए बोर्ड नहीं लगा है ना, आपको 1000 रुपया जो हर महीना देता हूं बोल के बोले वो नहीं करे. अब ऊपर से क्या करे, जो केसीआर साहब आपके लिए शुरू करे 5 लाख इंश्योरेंस स्कीम, उसको भी हटा दिए. 5 लाख इंश्योरेंस स्कीम करे केसीआर, 11 लाख लोगों के लिए, ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई है जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते, व्हीकल चलाते रहते, उनके लिए केसीआर साहब 5 लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे. इन्होंने आने के बाद उसको भी बंद कर दिए. इस वास्ते मैं बोल रहा हूं भाइयों, इंदिरम्म राज्यंलो इयाला इंड्लु गुलगొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు. ఆంధ్రప్రదేశ్ వైపు మోందా తుపాను దూసుకొస్తోంది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మోందా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తరుముకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 610 కిలోమీటర్ల దూరంలో పయనిస్తోంది. చెన్నై తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో, పోర్టు బ్లేయర్కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ పరిసర సముద్రంలో మీటరు ఎత్తున సముద్ర అలలు ఎగిసిపడతాయని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో రేపు భారీ నుంచి అతి భారీ వర్షం, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మోందా తుఫాను రాష్ట్రంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు. అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో తాళం వేసిన ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, నగదు అపహరించారు. వసంతనగర్ కాలనీలోని రాములు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఆ సమయంలో దొంగలు ఇంట్లో చొరబడి 32 తులాల బంగారం, 25 లక్షల నగదు అపహరించారని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా నబీపేట్లో భారీ చోరీ జరిగింది. మండల కేంద్రంలోని వైష్ణవి సిల్వర్ దుకాణం షట్టర్ కత్తిరించి లోపలికి వెళ్లి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దొంగిలించిన ఆభరణాల విలువ సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపారు. రాత్రి 3 గంటల సమయంలో చోరీ జరిగింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం గమనించిన స్థానికులు యాజమానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాసర ప్రధాన రహదారిపై దొంగతనం జరగడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కీలక ప్రకటనను ఇవాళ సాయంత్రం మీడియా సమావేశంలో ఈసీ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లో మొదటి విడత ఎస్ఐఆర్ను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్కు జరిగిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్ డ్రోన్ వదిలిన 2 సంచులను స్వాధీనం చేసుకున్నాయి. అందులో 5 కిలోల బరువున్న హెరాయిన్ ఉన్నట్టు గుర్తించాయి. వీటి విలువ 25 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
ఆర్ఎస్పురా సెక్టార్లోని జతిందర్ బోర్డర్ అవుట్ పోస్టు సమీపంలో ఉదయం భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో ఓ డ్రోన్ను గుర్తించాయి. వెంటనే ఆ ప్రాంతంలో శోధించగా హెరాయిన్ లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్పురా సెక్టార్లో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గుజరాత్లోని రాజ్కోట్లో అరుదైన పాంగోలిన్ను విక్రయించేందుకు యత్నించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పాంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ అలుగును అక్రమంగా వన్యప్రాణుల మార్కెట్లో 22 కోట్లకు విక్రయించాలని నిందితులు ప్రణాళిక చేసినట్టు గుర్తించారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని ఘట్వాండ్ గ్రామంలో ఒక ఇంటిలో పాంగోలిన్ను అక్రమంగా తెచ్చి ఉంచినట్టు పోలీసులకు సమాచారం అందింది. రాజ్కోట్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వెళ్లి తనిఖీ చేయగా ఓ గదిలో పాంగోలిన్ బంధించి ఉంది. ఆ అలుగును అక్రమంగా తీసుకొచ్చిన ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా 5 రోజులు పోలీసులు రిమాండ్ విధించారు. విమానం ఎక్కాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ తన గ్రామాన్ని మొత్తం విమానం ఎక్కించి తన ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసుకెళ్లి వినూత్న ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా తన సొంత గ్రామంలోని 67 మందితో పాటు తన బంధువులు సుమారు 500 మందిని ఒకేసారి విమాన ప్రయాణం చేయించాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్బకి చెందిన 67 మందితో పాటు మరికొందరు శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని గోవాకు బయలుదేరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప తన గ్రామస్తులకు ఏదైనా గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. తన చిన్న కుమారుడు మేకల జగపతి సోనికల నిశ్చితార్థాన్ని గోవాలో ఏర్పాటు చేశాడు. ఈ వేడుకను తన గ్రామస్తుల మధ్య జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 విమానాలను బుక్ చేశారు. తన స్వగ్రామం గుడ్ల నర్వకు చెందిన గ్రామస్తులు బంధువులు 567 మందిని 2 విమానాల్లో గోవాకు తీసుకెళ్లారు. అయ్యప్ప కొన్ని ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం మేడ్చల్కి వలస వచ్చి సెంట్రింగ్ మేస్త్రిగా జీవనం సాగించారు. అక్కడే స్థిరపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నికల్లో కార్పొరేటర్గా తన కుమార్తె కావ్యను పోటీ చేయించి గెలిపించారు. ఆ ఎన్నికల్లోనే ఆమెకు మేయర్ పీఠం దక్కింది. తన తండ్రి ఒక సామాన్య రైతుగా జీవితం ప్రారంభించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారని మాజీ మేయర్ కావ్య తెలిపారు. తన గ్రామస్తుల కళ్లల్లో ఆనందం చూడాలని తన తమ్ముడి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ విమానం ఎక్కించారని ఆమె చెప్పారు. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ సీఎండీ మోటుపల్లి ప్రసన్న కుమార్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రసన్న కుమార్ను పురస్కారంతో సత్కరించారు. ప్రసన్న కుమార్ నాయకత్వం, ఆవిష్కరణ, సాంకేతిక పరివర్తనలను ఏసీటీ నౌ సంస్థ ఆ అవార్డును అందించింది. ఆయన ఆధ్వర్యంలో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అద్భుతమైన పురోగతిని సాధించింది. ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ 2047 దార్శనికతను పర్యావరణానికి అనుకూలంగా సమగ్ర వృద్ధిని ప్రోత్సహిస్తూనే ఇంధన భద్రతకు ఆయన చొరవ గణనీయంగా బలోపేతం చేసింది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల DNA పరీక్షల అనంతరం స్వగ్రామాలకు చేరాయి. ప్రమాదంలో మరణించిన తల్లి కుమార్తెలు సంధ్యారాణి, చందన మృతదేహాలు వారి స్వగ్రామమైన మెదక్ జిల్లా శివాయిపల్లికి చేరాయి. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మృతులకు నివాళులు అర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తా కొండూరుకు చెందిన అనూష మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. అనూష మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండె లభిసేలా విలపించారు. తమ కుమార్తె మాంసపు ముద్దగా ఇల్లు చేరడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3 సరికొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. త్వరలో ఏర్పాటు కానున్న 3 కొత్త కళాశాలలో 30 చొప్పున సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేటాయించిన 90 సీట్లతో పాటు అదనంగా బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ సహకారంతో మరో 60 సీట్లు రాబోతున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగేలా పలు సర్టిఫైడ్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు జానయ్య చెప్పారు.
ఈ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 3 కొత్త కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఒక్కొక్క కళాశాలలో 30 మంది లెక్కన. ఒకటి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్, ఒకటి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో. ఈ 3 కొత్త కళాశాలలు ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. జీవోలు కూడా వచ్చేసినాయి. వచ్చే విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును కూడా ఈ విశ్వవిద్యాలయంలో అనుబంధంగా ఉన్న వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో స్టార్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా ఎంఎస్సీ హార్టికల్చర్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదే అశ్వరావుపేటలో స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకొక వినూత్నమైన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఎంటెక్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ 2 సంవత్సరాల కోర్సును కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాము. సో ఈ విధంగా విద్యారంగంలో 3-4 కొత్త కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అశ్వరావుపేట కళాశాలలో ప్లస్ రాజేంద్ర నగర్లోను పెట్టబోతున్నాం. నవమాసాలు మోసిన తల్లి బిడ్డకు జన్మనిస్తే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. నవజాత శిశువు కేంద్రంలో అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తక్కువ బరువుతో జన్మించే శిశువులకు కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో అధునాతన వైద్యం అందిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా ఉన్నా లేదా పురిటి సమయంలో ఇన్ఫెక్షన్లు సోకిన వారిపై ఆశ వదిలేసుకోవలసి వచ్చేది. సరైన వైద్య సదుపాయాలు లేక పుట్టిన పిల్లలు చనిపోవడం అనేది ప్రకృతి సహజమని భావించేవారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2012లో నవజాత శిశువు సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడ తక్కువ బరువుతో జన్మించిన చిన్నారులకు వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. సాధారణంగా శిశువు 3 కిలోల బరువుతో జన్మిస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతారు. కనీసం 2 కిలోల పైన శిశువు బరువు ఉండాలి. కానీ తల్లికి ఉన్న అనారోగ్య సమస్యలు, ముందస్తు ప్రసవం వంటి కారణాలతో తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తుంటాయి. అవసరమైన సమయంలో వెంటిలేటర్ పైన ఉంచాల్సి ఉంటుంది. ఇదే చికిత్సను ప్రైవేటు ఆసుపత్రిలో అందిస్తే రోజుకు కనీసం 15 నుంచి 25 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని శిశువు సంరక్షణ కేంద్రాన్ని 3 రకాలుగా విభజించి సేవలందిస్తున్నారు. 20 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోజుకు 60 మంది శిశువులకు సేవలందిస్తున్నారు. ఇదే సమయంలో కంగార్ మదర్ కేర్ ఉపయోగించి శిశువుల బరువు పెంచేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. 500 గ్రాముల బరువు ఉన్న శిశువుల ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైతే 2 నెలల పాటు ప్రత్యేక గదిలో వైద్యం అందిస్తున్నారు. బాబు బరువు తక్కువ ఉన్నాడని ఇక్కడికి పంపించిండ్రు. 15 రోజులు అవుతున్నాడు. ఇప్పుడు ఇంకా బాబు మంచిగానే ఉన్నాడని సార్లు అంటాడు. ఇప్పుడు ఇంకా మంచిగానే ఉన్నాడు, కానీ వేటే ఎత్తలేదు అంతే ఉన్నది. లంచ్ ప్రాబ్లం అని ట్రీట్మెంట్ ఐసీ రూమ్లో వేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ వెయిట్ తక్కువ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ గేమ్స్ కట్టుట్లా మళ్ళీ 1.5 కిలోలు కిలోన్నర అయ్యారు. ఫస్ట్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ బాగున్నాయి, గ్యారంటీ ఇవ్వలేమన్నారు, కానీ మళ్ళీ మంచిగా అయ్యారు. సంరక్షణ కేంద్రంలో గతేడాదిలో 1957 మంది శిశువులకు వైద్యం అందగా ఈ ఏడాదిలో ఇప్పటికీ 1825 మంది శిశువులకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించినట్లు ఆర్ఎంఓ డాక్టర్ నవీనా తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో డబ్బులు వృధా చేయకుండా ప్రభుత్వ వైద్య సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీలో ఏమైతే ఉండాలో వాటిని వెంటిలేటర్స్ కానీ హెచ్ఎఫ్ఎన్సీస్ కానీ అవి ఇస్తున్నాము. ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీస్ని కూడా చాలా వరకు మంచి కేర్తోని కేఎంసీ కానీ ఇనిషియల్గా వచ్చినప్పటి నుంచి బేబీస్ వెంటిలేటర్స్ తర్వాత ఫీడింగ్ కానీ అన్నీ చూసి బేబీస్ని ఎక్కువ వరకు ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీస్ని సిక్కున్న బేబీస్ని డిశ్చార్జ్ పర్సంటేజ్ మామూలుగా 88% చేయగలుగుతున్నాము. మనకు ఫోటోథెరపీ చాలా యూనిట్స్ ఉన్నాయి. బేబీస్ ఎంతమంది వచ్చినా ఫోటోథెరపీస్కి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్న ప్రజెంట్ వెంటిలేటర్స్ కానీ ఫోటోథెరపీ హెచ్ఎఫ్ఎన్సీతో కానీ
చాలా వరకు సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. 20 బెడెడ్ SNCU అయినా కూడా మేము ఇన్బోర్న్ అవుట్బోర్న్ బేబీస్ మాకు ఎక్కువగా ఉండడంతో లోడ్ ఆల్మోస్ట్ 50 to 60 బేబీస్ పర్ డే మేము హ్యాండిల్ చేస్తున్నాము. ఇక్కడ SNCలో బేబీస్కి వెంటిలేటర్ నీడ్ అవసరం పడినా, ఫోటోథెరపీ అవసరం పడినా కూడా, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న కేసెస్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, అదర్ పెరిఫెరల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంటుంది. మాకు స్పెషలిస్ట్ టీమ్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ అందుబాటులో ఉన్నారు. స్పెషలైజ్డ్ నర్సెస్ ట్రైన్డ్ ఇన్ SNCU సర్వీసెస్ అందజేస్తూ ఉంటారు. ఎవ్రీడే నీలోఫర్ యూనిట్కి కనెక్ట్ అయ్యి బేబీస్కి ఇవ్వాల్సిన కేర్ కానీ ఏది కానీ డిస్కస్ చేయడం అక్కడున్న కోఆర్డినేటర్ తోటి జరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చే సర్వీసెస్ కూడా మానిటరింగ్ అవుతూ ఉంటాయి. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలలో వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తుండటంతో మధ్యతరగతి వారికి భారీ ఊరట కలుగుతోంది. రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొద్దిసేపు ఎండ, కొద్దిసేపు వాన కురవడంతో కర్షకులకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. నోటికాడికి వచ్చిన పంట నీటిపాలవుతుండడంతో పత్తి, వరి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పత్తి, వరిపై వరుసగా కురుస్తున్న వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. జూన్లో విత్తనాలు వేసినా సరైన వర్షాలు కురవకపోవడంతో 2-3 సార్లు వేశారు. అనంతరం రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంటపై వరుణుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పత్తి రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. వరుస వానలకు పత్తి మొక్కలపైనే తడిసి ముద్దవుతుంది. కష్టపడి పండించిన పంట తీరా చేతికందే సమయానికి వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. పండిన కొద్దిపాటి పంటను రక్షించుకుందామంటే వర్షాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రంగు మారుతుండడంతో కనీసం పెట్టుబడి దక్కే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి ఏరి కొనుగోలు కేంద్రాలకు తెస్తే తేమ, నాణ్యత పేరిట కొర్రీ పెట్టి ధరలు తగ్గిస్తున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో CCI ద్వారా ప్రభుత్వం పత్తి కేంద్రాలు ప్రారంభించబోతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ తెలిపారు. సారి అమ్ములు వర్షాలే పడ్డాయి కానీ పూత కాత సమయంలో వర్షాలు బాగా పడి బాగా దెబ్బతిని అక్కడ రాకుండా పోయినండి. ఇప్పుడు 5 గంటలు కూడా వచ్చే అవసరం లేదు, పెట్టుబడులు వచ్చేటట్లేదు. ఈ సంవత్సరం పండినంత కూలి వాళ్ళకే పోతుంది, పెట్టుబడులకి కూడా సరిపోతలేదు. ఇక 5,000 నుంచి 6,000 లోపే కొంటాను ఎంత మంచి పత్తి అయినా కూడా. CC వాళ్ళు కొంటానంటాను కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఏడి మాత్రం ఓపెన్ చేయలేదు. గవర్నమెంట్ ఈ పత్తుల పరిచయాలలో ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఖరాబ్ అయినాయి. పత్తి వరంగల్ పోతే అది 52 అమ్ముతుంది. బాగా నష్టం జరిగింది. ఇక మళ్ళీ పీకే ఏమైనా వేసుకున్నట్టు లేవలేదు. మంచి దశ కొట్టింది బాగా. ఎట్లా ప్రభుత్వం మంచిగా ఆదుకుంటే బాగుంటుంది. మన ఎదురాన 50,000 పెట్టుబడి పెట్టిన పూత గుంజల అంతా మొత్తం కూలిపోయింది వర్షానికి. ఇప్పుడు పత్తి మొత్తం మొలక చెందినప్పుడు పత్తి పంటలు ఈసారి ఫస్ట్ నుండి పెట్టిన నుండి రైతుకు కన్నీళ్ళే మిగిల్చింది. ఫస్ట్ వర్షాలు లేక పత్తి మొలక వెళ్ళడం చాలా కష్టమైంది. మొలక వెళ్ళినాక 4 రోజుల తర్వాత విపరీతమైన వర్షాలు. ఈసారి వర్షాలతోని పత్తి ఎర్రబడము, నీరు నిలవడం వల్ల పత్తి చేను పెరగకపోవడము, దానికి తోడు రైతుకు యూరియా కష్టాలు వెంటాడినాయి. విపరీతమైన వర్షాల వల్ల దిగుబడి తగ్గి చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో పత్తిని మనం తీసుకపోతే వాళ్ళు 4,000 నుండి 6,000 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది నల్లబడ్డది, ఇది పదనున్నది, తేమ ఉంది, ఇది బ్లాక్ ఉంది, ఏదో చెప్పి అన్ని షాకులు చెప్పి రైతుకు పూర్తిగా దగా అవుతున్నారు. ప్రభుత్వము దీనికి గుర్తించాలని, రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పత్తి పంటను దయచేసి లైసెన్స్ ఉన్నటువంటి ట్రేడర్లకు మాత్రమే అమ్మండి. మీరు ఎదురు చూసినట్టుగానే వారం రోజుల లోపే CCI మొదలు కాబోతుంది. 8 నుంచి 12% మించకుండా మీరు పత్తిని తీసుకురావాల్సిందిగా మనవి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు ఎక్కువగా పెట్టి 8,110 రూపాయలు అధిక ధరను కేటాయించడం జరిగింది. మీ మొబైల్లో కపాస్ కిసాన్ యోజన అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ పంట వివరాలు నమోదు చేసుకొని మీరు మీ పత్తిని లైసెన్స్ హోల్డర్స్ దగ్గరికి మాత్రమే తీసుకువెళ్ళండి. వరి పంటపైన వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో నేల వాలింది.
తుఫాను ప్రభావంతో కురుస్తున్న జోరు వర్షం కోతలకు అడ్డంకిగా మారింది. కూలీలతో పాటు ఇతర యంత్రాలు వాడడంతో ఖర్చు పెరుగుతోందని రైతులు చెబుతున్నారు. కోసిన ధాన్యం ఆరబెట్టడం సవాలుగా మారిందని తెలిపారు. వరి పొలం కోతకు వచ్చిందండి. టైర్ల మిషన్లతో గోపిస్తే ఎకరానికి 1700 గంటలు అయిపోతుందండి. ట్రాకులతో గోపియాల్సి వస్తుందండి వర్షాలు ఎక్కువ ఉండటం వలన. ట్రాకు గంటన్నర సుమారు పట్టుదండి. పొలం దగ్గరకు కూడా ట్రాక్టర్ వచ్చే సదుపాయాలు తక్కువ ఉండటం వలన 6-7 వేలు ఖర్చు అవుతుందండి ఎకరానికి. అది వరి పొలంలోకి ట్రాక్టర్ చేరుకోవడానికి అవకాశాలు ఉండలేదు. ట్రాకులతోనే ఒడ్లు మోయాల్సి వస్తుంది. వర్షాలు వచ్చేసాయి, మొత్తం ధాన్యాలు పాతకొచ్చి ఉన్నాయి. ఇప్పుడు ట్రాకులు పెట్టాలంటే ఎకరానికి 8 వేలు అవుతుంది. మేము ఎట్లా అసలు బయటపడాలా? పెద్దోరు పెట్టుకుంటే మాకు ఏ సమస్య లేకుండా పోయేది. కోతలు మొదలు పెట్టారు. 8 వేలు ఎకరా పెట్టి ఖర్చు పెట్టి ట్రాక్ పెట్టి కోస్తాను. కూరగాయల కేంద్రం ఉందా పోయటం, ఎవరు ఎంత అడిగితే అంతకు ఇచ్చేయటం. ప్రభుత్వం స్పందించి తడిచిన పంటలను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బస్సుల బాడీ బిల్డింగ్లో ట్రావెల్స్ యాజమాన్యాలు నాసిరకం సామగ్రినే వినియోగిస్తున్నాయి. ప్లాస్టిక్, రెగ్జిన్, కట్టెన్లు ఇలా అన్ని దహనశీల పదార్థాలనే వాడుతున్నారు. ఫలితంగా అగ్ని ప్రమాదాల వేళ క్షణాల్లో ఆహుతి అవుతున్నాయి. 2023 తర్వాత తయారైన బస్సుల్లో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఉండగా 2023కు ముందు తయారైన బస్సుల్లోనూ అగ్ని ప్రమాదం గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బస్సు లోపలి భాగంతో పాటు బాడీ, రూఫ్ అందంగా కనిపించేలా ట్రావెల్స్ సంస్థలు అదనపు హంగులు అద్దుతూ భద్రతను పణంగా పెడుతున్నాయి. బస్సు లోపల మార్పులు చేర్పులు చేసినప్పుడు నాణ్యమైన మెటీరియల్కు బదులు డబ్బులు మిగుల్చుకునేందుకు నాసిరకం మెటీరియల్ వాడుతున్నాయి. ఫలితంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రయాణికులు తప్పించుకునే మార్గాలు ఉండట్లేదు. 2023 అక్టోబర్ నుంచి తయారవుతున్న బస్సుల్లో అగ్ని ప్రమాదాల గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అంతకుముందున్న బస్సుల్లో ఇవి లేకపోవడంతో ప్రమాదాల వేళ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. వోల్వో, స్కానియా వంటి కంపెనీలు బాడీ బిల్డింగ్తో సహా బస్సుల్ని తయారు చేసిస్తాయి. ట్రావెల్స్ యజమానులు వీటిలో అదనపు సీట్లు, బెర్తులతో పాటు సీట్ల స్థానంలో బెర్తులు ఉండేలా ఆల్టరేషన్ చేయిస్తున్నారు. కర్నూలు వద్ద దగ్ధమైన వి కావేరీ బస్సులోనూ ఇదే జరిగింది. బస్సు లోపలంతా అగ్ని నిరోధక మెటీరియల్నే వినియోగించాలి. సీట్లు, బెర్తులకు వాడే కుషన్, వాటిపై రెగ్జిన్ షీట్లు అగ్ని నిరోధక పదార్థంతో తయారైనవి ఉంటాయి. ఇవి వాడితే మంటల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. బాడీ, రూఫ్ తదితరాలు కనిపించకుండా ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా వాడాలి. బస్సులో లైటింగ్, ఛార్జింగ్ పాయింట్స్, కనెక్టివిటీ తదితరాలకు ఇచ్చే విద్యుత్ వైరింగ్లోనూ వేడిని తట్టుకునేవి ఎంచుకోవాలి. కర్టెన్లతో పాటు అదనపు హంగులకు అమర్చే మెటీరియల్ను కూడా మంటలను నెమ్మదిగా వ్యాపింపజేసేవే వినియోగించాలి. ఏ మోడల్ బస్సులనైనా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, CIRT, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ARAI వంటి సంస్థలు ఆమోదించిన డిజైన్లతోనే రూపొందిస్తారు. సీట్లు, బెర్తులు ఎన్నుండాలి, ప్రయాణికులు నడిచేందుకు మధ్యలో ఎంత ఖాళీ ఉండాలి, అత్యవసర ద్వారాలు ఎక్కడుండాలి, ఆపద వేళ బయటపడే మార్గాలేవి వంటి మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. అయితే ట్రావెల్స్ యజమానులు బస్సుల ఆల్టరేషన్ పేరిట వీటిని అడ్డగోలుగా మార్చేస్తున్నారు. సీట్ల స్థానంలో స్లీపర్ బెర్తులు అమరుస్తూ అదనంగా బెర్తులు పెంచుతూ డిజైన్లను మార్చేస్తున్నారు. కర్ణాటక ఆర్టీసీ ఐరావత పేరుతో నడుపుతున్న కొత్త మోడల్ ఏసీ స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల్ని గుర్తించి వెంటనే నియంత్రించే పరికరాలతో ఏర్పాట్లు ఉన్నాయి. దక్షిణాదిలో ఇతర ఆర్టీసీలతో పోలిస్తే కర్ణాటక ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులకు అధునాతన బస్సులు నడుపుతోంది. ఈ జాగ్రత్తల్ని అన్ని ట్రావెల్స్ బస్సుల్లో ఉండేలా పర్యవేక్షిస్తే ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఒక్కో బస్సులో వీటి ఏర్పాటుకు 2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఏపీఎస్ఆర్టీసీ 2023లో కొత్త బస్సులు కొనుగోలు చేసింది. అగ్ని ప్రమాద గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరి నిబంధన అమల్లోకొచ్చాక అవి లేకుండానే కొన్ని బస్సులకు బాడీ బిల్డింగ్ చేయించింది. రవాణా శాఖ అధికారులు వాటికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేస్తే చివరకు ఆర్టీసీ అధికారులు మళ్లీ నిధులు కేటాయించి వాటిని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంతే కఠినంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేయించాలి. శ్రీనివాసుడి పేరు ఉన్నవారంతా ఒక్కచోట చేరారు.
కరీంనగర్లో నిర్వహించిన శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి అపూర్వ స్పందన వచ్చింది. శ్రీనివాసులంతా ఒకే చోట కలిసి తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. మాది పేగుబంధం కాదు, పేరుబంధం అని పేర్కొంటూ సరదాగా గడిపారు. శ్రీనివాస అంటే ఒక్కసారి 2000 మందికి పైగా పలికారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ TSSS ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన వచ్చింది. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన శ్రీనివాస్ పేరు ఉన్న వారంతా సుమారు 2000 మంది ఒకే చోట చేరారు. శ్రీనివాసులంతా గోవిందనామాలు ధరించి వచ్చారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన రక్తదానంలో సుమారు 300 మంది పాల్గొన్నారు. అనంతరం అయోధ్యలో బాలరాముని ఆలయంలో పూజలు అందుకున్న బంగారు రామపాదుకలను దర్శించుకున్నారు. వారంతా గోవిందనామాలు పఠించే సమయంలో ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. జగిత్యాలకు చెందిన ఓ శ్రీనివాస్ తిరుమల వెంకటేశ్వర స్వామి వేషధారణలో అందరినీ అలరించారు. సుమారు 2 నెలల నుంచి సలహా మండలి ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీనివాసులు తరలివచ్చారు. సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతామంటూ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారు ప్రతిజ్ఞ చేశారు. 2023లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఆలోచనకి అనుగుణంగా ఊట్కూరి శ్రీనివాసరెడ్డి వాట్సాప్ గ్రూపును ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ పేరుతో 43 శ్రీనివాసుల గ్రూపులుండగా సుమారు 25,000 మంది సభ్యులుగా ఉన్నారు. ఆ సమ్మేళనాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి అవార్డు అందించారు. సమాజానికి ఉపయోగపడేలా తమ సంస్థ పనిచేస్తుందని TSSS వ్యవస్థాపక చైర్మన్ ఊట్కూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ గ్రూపు మొదట ఆలోచన కాళేశ్వరంలో ఉన్న ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ గారి ఆలోచన, కానీ దాన్ని ఒక రూపొందిద్దుతూ నేను కొత్త ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ప్రారంభించాను. ఇప్పటి వరకు మేము 1200 మందికి లైవ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ డొనేషన్. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలకి పెన్నులు పుస్తకాలు పంచుతూ ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు వారికి ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి మంచి మోటివేషన్ స్పీకర్స్ తోటి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. వృద్ధులకు, అనాథలకు మేము అన్ని రకాల అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ఒక మిత్రుడి పుట్టినరోజు, శ్రీనివాస మిత్రుడి పుట్టినరోజు అయితే అతనికి ఒక శాల్వా కప్పి వాటర్ మిలాన్ కట్ చేపిస్తాం. దానివల్ల ఒక రైతన్నకు ఉపయోగం, శాల్వా కప్పడం వల్ల నేతన్నకు ఉపయోగం, ఒక భగవద్గీత అతనికి ఇస్తాం. అంటే దానివల్ల మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుతాం. ఈ కార్యక్రమంలో కూడా రక్తదానంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళింది. ఆయా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసారు. 2000కు పైగా శ్రీనివాస మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమాజ ఉద్ధరణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ రక్తదాన శిబిరంలో మేము అనుకున్నట్టు నమోదు చేసుకున్న పేర్లు కాకుండా అంతకు ఇక్కడికి రాగానే నేనెందుకు బ్లడ్ డొనేట్ చేయకూడదు అని ప్రతి శ్రీనివాసుడు అనుకొని 70 to 80% శ్రీనివాసులు ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు. కొరుట్ల పట్టణం నుండి సుమారుగా 200 నుంచి 300 శ్రీనివాసులము మేము ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాము. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరి సాయం చేయాలి శ్రీనివాస సేవా సంస్థ మీద అని అంటే మేము జూబ్లీహిల్స్ నుంచి వచ్చాము. మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాము. శ్రీనివాస పేరున్న ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఈరోజు ఇక్కడ కరీంనగర్లో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి ఈ కరీంనగర్ రావడం జరిగింది. మాకు ఇక్కడ ఒక సౌలభ్యం ఏంటంటే ఎవరినైనా శ్రీనివాస్ అని పిలుచుకోవచ్చు. ఎవరినైనా శ్రీనివాస్ అంటే అందరం చూస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా శ్రీనివాసు అనే పేరు వాళ్ళందరం కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. చూద్దాం. కూడా కమ్యూనికేట్ చేసినట్టయితే రైతులు ఎక్కువ తేమతో వచ్చి ఇక్కడ నష్టపోయేదానికంటే 1-2 రోజులు ఇంకా ఎక్కువ ఎండబెట్టి తీసుకొచ్చినట్టయితే వాళ్లకు ఆ ధర అనేది కూడా ఎక్కువ పలికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రైతులను మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి గతంలో మార్కెట్ కంటే రైతులు ఒకటేసారి మొత్తము అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ యొక్క స్టాక్ను పెట్టి ఆ స్టాక్ల మీద పడుకొని నిద్రపోయి 2, 3, 4 రోజులు కూడా
ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మరి రైతు మనం ఫొటోస్ చూసేవాళ్ళం, రైతు పాపం తిండి లేక ఒకవేళ వర్షం పడింది అనుకోండి మొత్తం తడిచిపోయి వాళ్ళకు నోటి దగ్గరికి వచ్చిన ముద్దను మనం తీసేసినట్టు అయ్యేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. అదేంటి అంటే ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చేసి కపాస్ కిసాన్ యాప్. ఆ యాప్లో వాళ్ళు ఫోన్ ద్వారా మరి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అన్నాడు మనకు ఏంటి స్మార్ట్ ఫోన్స్ వాడని వాళ్ళు ఎవరు లేరు, మనం ఇంకా చదువుకున్న వాళ్ళమే తక్కువ వాడతాను, చదువుకున్న వాళ్ళే మంచిగా వాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచిగా దాన్ని స్కాన్ చేసుకొని లేకపోతే ఏ విధంగా ఉందో అక్కడ ప్లే స్టోర్ నుండి కపాస్ యాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని పత్తిని సమీప జిన్నిగి మిల్లుకు నందు అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం. మీరు ఎట్లా అంటే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం ఏ టైంకి మీకు టైం ఇస్తారో ఆ టైంకే మీరు పోయి మీరు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. ఫస్ట్లో తిరుపతి దేవస్థానంలో ఎట్లా ఉండేదంటే 4 రోజులు 5 రోజులు లైన్లలో నిలబడేటోళ్ళం. నిలబడ్డప్పుడు ఎంత కష్టమయ్యేదో మనకు తెలుసు. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, కంకణాల పద్ధతి తీసుకొచ్చిండ్రు. అంటే మీరు మీ జిల్లాలలో ఉండేటువంటి టీటీడీకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే ఆ టైంకు మనకు కంకణం కడతారు, ఆ టైంకు మనల్ని పంపిస్తారు. అంటే మనకు వెయిటింగ్ అనేది ఉండకుండా ఉంటుంది. అదే పద్ధతిలో రైతు కూడా రాగానే తన సరుకును అమ్ముకొని వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. మర్నాడు 24 గంటల్లో పడుతుంది అమ్మ అమౌంట్, 24 అవర్స్లో పడతాయా? 3 డేస్ నుంచి 5 డేస్ వరకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోనే అమౌంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలోనైతే మీరు ఆ చిట్టీలు పట్టుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవసరం కూడా లేకుండా మీకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లలోనే పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే మరి 1800-599-5779 ఈ నెంబర్కు మీరు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తారు. లేదు అంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా మార్కెట్ ఆవరణలో పెట్టారు. అక్కడికి వచ్చి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీకేమైనా సమస్య ఉంటే వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకొని మీరు ఆ పత్తిని మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి గతంలో 24-25లో మన మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు, ప్రైవేటు కొనుగోలేమో 2,82,454 క్వింటాలు, CCI ద్వారా కొనుగోలైనవి 13,16,417 క్వింటాలు. మొత్తం కొనుగోలు వచ్చేసి 15,998,871, 15,98,871 క్వింటాలు. మరి గత సంవత్సరము అమ్ముకున్న రైతుల సంఖ్య వచ్చేసి 47,829 మంది రైతులు వాళ్ళు ఈ యొక్క పత్తిని అమ్ముకోవడం జరిగింది. మరి ఈరోజు 25-26లో మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ఏంటంటే 35,298 క్వింటాలు పత్తి మార్కెట్ యార్డుకు వచ్చింది ఇప్పటి వరకు. ఈ సంవత్సరానికి నోట్ చేయబడింది ఏంటంటే మొత్తం జిన్నింగ్ మిల్లులు వచ్చి 23, జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం రోజుకు 4,980 బేళ్లు వాటి సామర్థ్యము. పత్తి రైతు మెరుగైన సేవలు అందించుకోవడానికి గాను జిన్నింగ్ మిల్లు వద్ద వేచి ఉండి సమస్యలు తొలగించుకొనుటకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు మద్దతు ధర కోసం 8,110 ధర కోసం పత్తిలో తేమ శాతం 80% మించకూడదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 8% ప్రతి ఒక్క శాతానికి ₹81.10 ధర తగ్గుతుంది. అంటే పత్తి శాతం అది ఏదైతే తేమ శాతం పెరిగిన కొద్దీ ధర ₹81.10 ధర తగ్గుతూ ఉంటుంది. తేమ శాతం 12% దాటిందంటే ఉన్న పత్తిని CCI వాళ్ళు కొనుగోలు చెయ్యరు. కాబట్టి మనం 12% వరకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మా పత్తి కొనట్లేదు అని అనడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ముందే అన్ని గైడ్లైన్స్ ఇచ్చారు కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారమే రైతులు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారు కోరుతా ఉన్నాను. మరి రైతులకు మద్దతు ధర చెప్పాము మనం, మొత్తం అయిపోయింది. పత్తి ఈ పంటను ఇంటి వద్దనే ఆరబెట్టుకొని ఎండిన తర్వాత నాణ్యత గల పత్తిని CCI వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే బాగుంటుంది. రైతులు CCI కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఆధార్కు అనుసంధానించబడిన మొబైల్ ఫోన్ను OTP కొరకు తీసుకొని రావాలి. అదేవిధంగా పత్తి కొనుగోలు అనగా పత్తి అమ్మకం అర్హత తప్పట్టి
మరియు CCI వారి చెల్లింపుల సేవలను తెలుసుకొనుటకు రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత సంవత్సరం రైతులకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రైతులకు CCI అమ్మకంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన మార్పులు కొన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ విధానాన్ని తొలగించి ఆన్లైన్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రక్రియ AEOల ద్వారా చేపట్టి రైతులకు జిన్నింగ్ మిల్ల వద్ద వచ్చి వేచి ఉండే ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. అలాగే పూర్తి స్థాయిలో కాటన్ సాఫ్ట్వేర్ నందు పంట నమోదును AEOల ద్వారా చేయుటకు పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టింది. ఈసారి CCI వారి కనీస మద్దతు ధరకు పత్తిని అమ్ముకునే రైతులు నేరుగా మార్కెట్లకు మిల్లులకు రాకుండా ఇంటిని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రకరకాల మొక్కలు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆఫీసులు, ఇళ్లల్లో అరుదైన మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఆక్సిజన్ విడుదల చేసే చెట్లకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. మట్టి అవసరం లేకుండా నీళ్లలో పెరిగే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు. మొక్కలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మొక్కలను సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న తరుణంలో మొక్కలు పెంచేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ తరుణంలో మిద్దె తోటల పెంపకంపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కాస్త ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు పెంచుతున్నారు. ఇళ్లు, కార్యాలయాల్లోని గదుల్లో ఆక్సిజన్ అందించే మొక్కలు పెంచుతున్నారు. టేబుల్ పైన వివిధ రకాల మొక్కలు పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి స్వచ్ఛమైన గాలితో పాటు మానసిక ప్రశాంతత ఇస్తాయని పెంపకందారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచడం వల్ల కొంతమేర డబ్బు ఆదా అవుతోందంటున్నారు. మొక్కలు తగ్గిపోయినాయి అన్ని చోట్ల. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తమకున్న స్థలంలో కొంచెం స్థలమైనా సరే డాబాల మీద టెర్రస్ గార్డెన్లు పెంచుకుంటూ ఉన్నారు. దానితో మనకి ఇంటికి కావాల్సిన కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, పళ్ళు వాటన్నిటితో పాటు ఇంటి మొత్తానికి ఆరోగ్యం వస్తుంది. ఆక్సిజన్ అందించే మొక్కలను కూడా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్గా కూడా మేము పెంచుకుంటున్నాము. పెస్టిసైడ్స్ లేని కూరగాయలు మేము ఇంటిల్లిపాది తిని ఆరోగ్యంగా ఉంటున్నాము. పచ్చదనం అనేది కరువైపోయింది. కానీ ప్రజల్లో ఎక్కువ మందిలో ఈరోజు ఇంట్లో క్రోటన్స్ మొక్కలు, రకరకాల పూల మొక్కలు, రకరకాల సంబంధించిన ఆకర్షణీయంగా ఉండే మొక్కలన్నింటినీ కూడా పెంచుతున్నారు. దీంతో పాటుగా ఈరోజు చాలా హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసి ఆహార పంటలకు సంబంధించిన కూరగాయలు కూడా ఈరోజు కలుషితం అయిపోయినాయి. పెస్టిసైడ్స్ వాడటం వల్ల, క్రిమిసంహార మందులు ఎక్కువ వాడటం వల్ల కూడా ఇవి కలుషితం అయిపోయినాయి కాయగూరలు అని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే మిద్దెల మీద తోట లాంటివి పెంచుకునే అవే వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా మంచి పరిణామం. పొల్యూషన్ తగ్గడానికి ఈ పచ్చదనం, పరిశుభ్రత, అదేవిధంగా మొక్కల పెంపకం, పిల్లల్లో అవగాహన తీసుకురావడానికి కూడా ఎక్కువ తోడ్పాటు అందిస్తుంది. ప్రజలందరికీ ఆరోగ్య జాగ్రత్తలు అనేవి అవగాహన పెరిగాయి. ఇక్కడ ఆరోగ్య జాగ్రత్తలు పెరిగిన తర్వాత ఈరోజు కలుషితమైన ఆహారం తినకూడదు అనే కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడడానికి కోసం ఈరోజు టెర్రాస్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది. దానికి తగ్గట్టు ఈరోజు మొక్కలు కూడా దొరుకుతున్నాయి. హైబ్రిడ్ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, ఎక్కువ ఫలాలు ఇచ్చే మొక్కలు కూడా దొరుకుతున్నాయి. దానివల్ల ఎక్కువ మంది టెర్రాస్ల మీద మొక్కలు పెంచడం లేదా బాల్కనీలో మొక్కలు పెంచడం అనేది పెరుగుతుంది. మొక్కల పెంపకం అభిరుచిగా మారితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో కాస్త సమయం వాటి సంరక్షణ కోసం కేటాయిస్తే శారీరక శ్రమ ఉంటుంది. వివిధ రకాల పూల మొక్కలు పెంచడం వల్ల ఇల్లు అందంగా కనిపిస్తుంది. వీటి పెంపకానికి అవసరమైన మట్టిని తొట్టెల్లో నింపి విత్తనాలు వేస్తే సరిపోతుంది. ఇంటిలో పనికిరాని పాత టబ్బులు, బకెట్లలో వివిధ రకాల మొక్కలను సాగు చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లలో లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల పెంపకంలో మోతాదుకు మించి రసాయనాలు వినియోగిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మిద్దె తోటలు, ఇళ్లు, ఆఫీసుల్లో అలంకరించుకునేందుకు మొక్కల వినియోగం పెరగడంతో ఈ రంగంలో అనేక మందికి ఉపాధి లభిస్తోంది. ఈ కూరగాయలు కోసిన వేస్ట్, వంకాయలు కానీ, ఉల్లిపాయ తొక్కలు కానీ ఇవన్నీ ప్రతిదీ కూడా ఇవి ఎండబెడతాం. ఎండబెట్టేసి అది ఎరువు కింద తయారవుతుంది. అది చాలా బలంగా ఉంటుంది. ఆ మొక్కల్లో వేస్తున్నాం. ఎరువుగా వేసేసి వాటికి రోజు సాయంత్రం పూట నీళ్లు పట్టాలి. ఆకుకూరలు, వెజిటేబుల్స్
ఇలాంటివన్నీ రకరకాలుగా మిద్దె తోటలని పెంచుకుంటున్నారు. అట్లాగే ఆ మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే గిఫ్ట్ ప్లాంట్స్ ఏంటంటే ఎవరినైనా అకేషన్ కానీ జరిగినా లేకపోతే విఐపీస్ని ఎవరైనా కలిసినా గిఫ్ట్ ప్లాంట్స్ బొకేలు అంటే 1 గంట ఉంటాయి, 2 గంటలు ఉంటాయి, వదిలిపోతాయి. అదే ఈ గిఫ్ట్ ప్లాంట్స్ అనుకోండి, ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ చాలా రకాలు మన దగ్గర దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ లేకపోతే మనం వర్క్ చేసే టేబుల్ మీద కానీ ఇలా పెట్టుకుంటే దానివల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతత ఉంటుంది. ఇంటిలో ఆహార సంబంధిత మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది. వీటి పెంపకానికి అవసరమైన ఎరువులు వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకోవచ్చు. దీంతో రసాయన ఎరువులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. చీడపీడల నుంచి ఈ మొక్కల రక్షణకు వేప నూనె వంటివి వినియోగిస్తే సరిపోతుంది. టెలికాం శాఖ వోడాఫోన్ ఐడియా నుంచి డిమాండ్ చేస్తున్న అదనపు ఏజీఆర్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అదనపు ఏజీఆర్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వోడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వోడాఫోన్ ఐడియా 5,606 కోట్ల రూపాయల అదనపు ఏజీఆర్ చెల్లించాలని టెలికాం శాఖ డిమాండ్ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా కంపెనీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2019 నాటి తీర్పు తరువాత బకాయిలు నిర్ధారించారని, మరోసారి అదనపు ఏజీఆర్ డిమాండు సమయోచితం కాదని వాదించారు. వోడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉందని, 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అదనపు ఏజీఆర్ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో కోర్టుకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న ధర్మాసనం కేంద్రం పరిధిలోని విధానపరమైన అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. తరువాత పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటన్లో జాత్యహంకారంతో యువతులపై వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత నెల ఓ సిక్కు మహిళపై దుండగులు లైంగిక దాడికి పాల్పడగా తాజాగా మరోసారి ఇలాంటి అమానుష ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెస్ట్ మిడ్లాండ్లోని శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బాల్సల్ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం జరిగినట్లు వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా 30 ఏళ్ల వయసున్న ఓ శ్వేత జాతీయుడు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితురాలు పంజాబీ యువతి అని యూకే సిక్కు ఫెడరేషన్ వెల్లడించింది. దుండగుడు ఆమె ఉంటున్న ఇంటి తలుపు బద్దలు కొట్టి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపింది. గత నెల ఓల్డ్ బరీ ప్రాంతంలో ఓ సిక్కు మహిళపై లైంగిక దాడి జరిగింది. వీధి కుక్కలను చూడగానే చాలా మంది వాటిని తరిమేస్తుంటారు. అయితే ఒడిశా సంబల్పూర్కు చెందిన యతీంద్ర శర్మ వీధి కుక్కల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. నగరంలోని ముదిపారా ప్రాంతంలో నివసిస్తున్న యతీంద్ర సునకాలను తన సొంత కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు. వాటికి ఆహారం సమకూర్చి వ్యాక్సిన్లు వేయించి సంతాన నిరోధక చికిత్సలు చేయిస్తుంటారు. యతీంద్ర చొరవ వల్ల తన సమీప ప్రాంతాల్లో కుక్కకాటు ఘటనలు తగ్గిపోయాయి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది స్థానికులు కుక్కలకు ఆహారాన్ని పెడుతున్నారు. కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అవి ఆహారం కోసం ప్రజలపై దాడి చేస్తుంటాయని యతీంద్ర శర్మ తెలిపారు. వీటి సంఖ్యను తగ్గించేందుకు డాక్టర్ల ద్వారా జనన నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో స్థానికంగా కుక్కకాటు దాడులు తగ్గాయని పేర్కొన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న రోగులు కీమోథెరపీ చికిత్స వల్ల రాలిపోయే జుట్టును చూసి మరింత కుంగిపోతారు. అలాంటి వారిలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కొందరు జుట్టును దానం చేస్తుంటారు. ఒడిశాలోని బాలేశ్వర్కు చెందిన హరప్రియా నాయక్ అనే మహిళ తన జుట్టును క్యాన్సర్ రోగులకు దానం చేస్తూ మంచి మనసును చాటుకున్నారు. తన స్నేహితులతో కలిసి స్థాపించిన సామాజిక సేవా సంస్థ ద్వారా క్యాన్సర్ రోగుల కోసం జుట్టును సేకరించి ఆ కుర్రతో విగ్గులు తయారు చేయించే బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈమె స్థాపించిన సంస్థ ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పనిచేస్తోంది. వీరు సేకరించే జుట్టును హైదరాబాద్కు పంపి విగ్గులు తయారు చేస్తున్నారు.
2021లో మొదటిసారిగా తన జుట్టును దానం చేసిన హరప్రియ ఇప్పటి వరకు 6-7 సార్లు కురులను దానం చేసి శభాష్ అనిపించుకున్నారు. తమ సమీప బంధువు క్యాన్సర్ చికిత్స తరువాత గుండు చేయించుకున్నారని, అయితే బయటికి రావడానికి సిగ్గుపడుతుండటంతో వాళ్ళ కోసం ఏదైనా చేయాలని అనిపించిందని హరప్రియ తెలిపారు.